హిందూ వ్యతిరేక అనే బాగా ముద్ర వేశారు. అది తప్పు. ఆ హిందూ పేరుతో మోసం చేసే వాళ్ళకే వ్యతిరేకిని తప్ప, మా అమ్మ, నాన్న హిందూ గారా? మా ఊర్లో మొదట మాల వేసిన మా బాబాయి హిందూ గాదా? మా తమ్ముడు హనుమాన్ మాలేస్తాడు హిందూ గాదా? వాళ్ళు హిందువుల మనసు గెలవడానికి ఏ పని చేయాలి అనే సోయి మరిచి, ముస్లింలను తిట్టడమో, క్రైస్తవులను తిట్టడమో, లేపోతే ఈ హిందూ మతంలోని లోటుపాట్లని సూచించిన వాళ్ళపై దాడులు చేస్తూ హిందువులని కుప్పజేయాలనుకుంటున్నారు. అది తప్పు విధానం. తప్పకుండా హిందూ సోదరులు, అరే! మన హిందూ అనే పేరుతో మనల్ని వీళ్ళు మోసం చేస్తున్నార్రా అని తెలుసుకున్న రోజు వాళ్ళ వాళ్ళే విముక్తి పొందుతారు. అంటే తెలుసుకుంటారంటారా ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో? 100% తెలుసుకుంటారు. ఇప్పుడు ఎవ్వరు ఏది చెప్పినా గుడ్డిగా ఏం నమ్మట్లేదు. గూగుల్ చేస్తున్నారు. హిస్టరీకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వచ్చేసింది. కాబట్టి ఫేక్ గాళ్ళందరూ కొట్టుకుపోయే రోజొచ్చేసింది. కానీ అంతే విధంగా గూడా పెరుగుతుర్రు. ఈ మధ్యలో చూసినాం. ఒకప్పుడంటే బాబాలంటే 60 సంవత్సరాలు, 50 సంవత్సరాల వాళ్ళే బాబాలు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలోళ్ళు గూడా బాబాలయితుర్రుగా పిల్లలు. సో వాళ్ళని నమ్మి జనాలు గూడా పోతున్నారు. వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు. వాళ్ళు కాళ్ళు కడిగి నీళ్ళు మీద చల్లితే ఆ నీళ్ళు తాగుతున్నారు అని చూస్తున్నాం సోషల్ మీడియా మీదుగా చాలా ఇప్పుడు వీడియోస్ చూస్తున్నాం. చాలామంది హిందువుల్లో ఉన్న పూజారులు, హిందువులలో ఉన్న పెద్ద వయసు వాళ్ళు లేదా పేరుతో ప్రజల్ని జాగృతం చేసే చాలామంది వీళ్ళంతా ఫేక్ అని చెప్పేసి ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. రకరకాల దేవుళ్ళను కూడా వీళ్ళు ఫేక్ దేవుళ్ళు అని చెప్పేసి కూడా ప్రకటన ఇస్తూనే ఉన్నారు. చెడు కొంత వేగంగా స్ప్రెడ్ అవుద్ది. నిజము, సత్యం నిదానంగా వెళ్ళుద్ది. నిజం తెలుసుకున్న రోజు చెడుకు కాలం చెల్లిపోద్ది. మీలాంటి మీడియా వాళ్ళే ఏది నిజం అని ప్రతి ఒక్కరు చెప్పే ప్రయత్నం చేయాలి. అన్ని ఛానళ్ళలో కూడా ఫేక్ గాలని ఇంటర్వ్యూలు చేస్తూ, బాగా పాపులర్ చేస్తూ, వాళ్ళ యాక్టింగ్‌ని కూడా యాక్సెప్ట్ చేస్తూ, అది మహిమలుగా ప్రచారం చేయటం వల్ల ప్రజలు పక్కదారి పడుతున్నారు. సోషల్ మీడియా గానీ, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సినీ మాధ్యమం, సీరియల్ వ్యవస్థలు కూడా అభూత శక్తుల్ని, మహిమల్ని గొప్పవిగా చూపించడం వల్ల శాస్త్రీయ దృక్పథం అడుగంటిపోతుంది. ప్రశ్నించే తత్వం అడుగంటిపోతుంది. ఆలోచించేటువంటిది లేదు. అనుకరించడం అనే ప్రక్రియ ఒకటి కొనసాగుతుంది. ఇది ఈ దేశ అభివృద్ధికి ప్రమాదం. సో ఇంకోటి రీసెంట్‌గా బీజేపీ సంబంధించిన నాయకులు కావచ్చు, కొంతమంది హిందూవాదులందరూ గూడా శనివారం హిందూ సమ్మేళనం అని జెప్పేసి ఒక ప్రోగ్రామ్ తలపెట్టారు. ఎందుకు అని జెప్పేసి అడిగితే, ఫ్రైడే రోజు ముస్లిమ్స్ నమాజ్‌కెళ్తారు. అందరూ కలిసి ఒక మస్జిద్‌లో వెళ్లి కలుసుకుంటున్నారు. అండ్ క్రిస్టియన్స్ ఎవ్రీ సండే వాళ్ళందరూ కలుసుకుంటారు. సో అట్లా మన హిందువులం, మన హిందూ సోదరులం, హిందూ బంధువులం మనం ఎందుకు కలుసుకోవద్దని జెప్పేసి హిందూ సమ్మేళనం అని జెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుర్రు. ఎవ్రీ సాటర్డే కావచ్చు, ఏదో ఒక డే చేస్తున్నారు. ఏమంటారు దానిపైన మీరు? మంచిదే గదా! భారత రాజ్యాంగం వాళ్ళకి మత స్వాతంత్ర్యపు హక్కునిచ్చింది. నిజానికి అలా జరగాలి. ప్రతి ఆలయము, ప్రతి హిందూ ఆడికి వెళ్ళే ఒక స్వేచ్ఛ గావాలి. పెళ్ళిళ్ళు అక్కడే జరగాలి. అనవసరంగా ఫంక్షన్ హాల్‌లో డబ్బులు ఖర్చు కావొద్దు. పుట్టినరోజులు అక్కడే జరగాలి. ఈ విదేశీ కేకో ఇంకేదైనా విదేశీ అందమా పక్కన పెడితే మొహానికి కేకులు పూసేయడం మానేయాలి. ఆర్థికంగా హిందువులు ఏ ఏ విషయాల్లో నష్టపోతున్నారో అక్కడ చర్చ జరగాలి. హిందూ మతం విడిచి ఇతర మతాల్లోకి పోవడానికి గల కారణాలేంటో అక్కడ విశ్లేషణ జరగాలి.